తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. రేపు ఉదయం 9:30కు అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. గౌరవ వందనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ఇద్దరు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ కాంటింజెంట్లకు సీఎం అవార్డ్స్ ని ప్రదానం చేయనున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమం ముగుస్తుంది. ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ చేరుకోనున్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అనంతరం 700 మంది కళాకారులతో కార్నివాల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ కళారూపాలతో ప్రదర్శన నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో ప్రత్యేక స్టేజ్ షో ఏర్పాటు చేశారు. అనంతరం ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాను రెపరెపలాడించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై అధికారిక గేయమైన జయ జయ హే తెలంగాణకు జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నారు. 5,000 మంది భారీ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్చ్ జరుగుతున్నంత సేపు జయ జయ హే తెలంగాణ పాట మార్మోగనుంది. అటు జయ జయ హే తెలంగాణ ఫుల్ వెర్షన్ గీతాన్ని కూడా సీఎం విడుదల చేయనున్నారు. తెలంగాణ కవి, అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వీరిని ఘనంగా సన్మానించనుంది తెలంగాణ సర్కార్. ఇక రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ పై ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అంబరాన్నంటేలా 10 ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహించనుంది. ఈ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. రేపు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అటు పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఇదే వేదిక నుంచి సీఎం రేవంత్, సోనియా గాంధీ ప్రసంగించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఈ పరేడ్ గ్రౌండ్ వేదిక కాబోతుంది. ఈ పరేడ్ గ్రౌండ్ వేదికగానే ఇక్కడ భారీ కార్యక్రమాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇదే డయాస్ ఇక్కడి నుంచే పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరిస్తారు. అదేవిధంగా ఇక్కడ పోలీస్ కవాత్ ఉంటుంది, లాంగ్ మార్చ్ ఉంటుంది. మొత్తం కార్యక్రమాలకి పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇక్కడనే కార్యక్రమాలు జరగబోతున్నది. ఇక్కడికి వచ్చే జనం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశాబ్ది వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి దశాబ్ది వేడుకలు కాబట్టి భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే దాదాపు 20,000కు పైగా జనం కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేశారు. మనం రెండు వైపులా 2 టెంట్లను ఏర్పాటు చేశారు. వారు వచ్చిన పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇప్పుడు వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2 టెంట్లను పబ్లిక్ కూర్చొని ఈ పరేడ్ను వీక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముందు మనం చూస్తున్నాం ఎంట్రీ ఏదైతే పరేడ్ గ్రౌండ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఏదైతే మెయిన్ డయాస్ ముఖ్యమంత్రి ఉండే డయాస్కి ఎదురుగా కాకతీయ కళాతోరణం మనకు కనిపిస్తుంది. కాకతీయ కళాతోరణంతో పాటు చుట్టూ టెంట్లు, ఇక్కడ నుంచి పరేడ్లు నిర్వహించేందుకు పోలీసు వందనం స్వీకరించేందుకు 4 వైపుల నుంచి పోలీసు వందనం వెళ్ళే వెహికల్స్ వెళ్ళేందుకు రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రధానమైన డయాస్ని ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డయాస్ వేదికగానే గౌరవ వందనాన్ని పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ పరేడ్ను స్వీకరించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వెళ్తారు. ఇక్కడనే పరేడ్ ముగించుకున్న తర్వాత ఈ పరేడ్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా
సోనియా గాంధీ కూడా హాజరవుతుంది. సోనియా గాంధీ ఈ పరేడ్ను స్వీకరిస్తారు. పరేడ్ను ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరిస్తారు. ఇక్కడ నుంచి పోలీస్ గ్యాలంటరీ అవార్డ్స్ను సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. ఆ కార్యక్రమం అనంతరం సోనియా గాంధీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇదే డయాస్ వేదికగా ప్రసంగించబోతున్నారు. అసలు ఇప్పుడు ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ ఏం మాట్లాడబోతుందన్నది కూడా అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు అన్న చర్చ కూడా అటు రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంగీకరిస్తాయి. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో పార్టీ నష్టపోతున్నప్పటికీ కూడా తెలంగాణను ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ఇచ్చిందన్న ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీ దశాబ్ది వేడుకల్లో విశిష్ట అతిథిగా ఉంది. ఆమె ఏం మాట్లాడబోతుందన్నది కూడా ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి దశాబ్ది వేడుకల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సోనియా గాంధీ విశిష్ట అతిథిగా రావడం, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఈ 10 ఏళ్ల వేడుకల్లో సెంట్రిక్గా విశిష్ట అతిథిగా ఉండడం అనేది కూడా ఇక్కడ ఒక విశేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ దశాబ్ది వేడుకలను కూడా 10 ఏళ్ల పండుగను 100 ఏళ్ల పాటు గుర్తుంచుకునే విధంగా ఈ సంబరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం ట్యాంక్ బండ్కు చేరుకుంటుంది. ఉదయం గన్పార్ దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఈ గౌరవవందనం స్వీకరించిన తర్వాత పోలీస్ గ్యాలంటరీ అవార్డ్స్ ప్రదానం చేసిన తర్వాత ఇక్కడ సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు స్పీచ్ అనంతరం ఇక్కడ కార్యక్రమం ముగుస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ వేదికగా సంబరాలు అన్నది మొదలు కాబోతాయి. సంబరాలు 6 గంటల నుంచి రాత్రి 9 వరకు ట్యాంక్ బండ్ వేదికగా భారీ కార్నివాల్ అదేవిధంగా భారీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి.